హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి రోజు మార్నింగ్ 4 o'clock లేసి ఇంటినంతటినీ శుభ్రం చేసుకొని సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారాన్ని మంచిగా కడిగి వరిపిండి కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకున్నాను. బయట ముగ్గులు వేసుకొని విశేషంగా ఈవేళ తులసి ఆరాధన అనేది చేసుకుంటాము కదా. తులసి మాత కోటని కడుక్కొని అందంగా గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాను. తర్వాత పూజా స్థలం ఉంటుంది కదా, పూజా చిత్రపటాలు, స్వామివారు అమ్మవారి ఫోటోలు అన్నింటినీ కూడా తడి వస్త్రంతో ఇట్లా తుడుచుకుంటున్నాను. విగ్రహాలు ఉన్న వాళ్ళైతే విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే స్వామివారికి స్నానం చేపిస్తున్నామని మనసులో అనుకుంటూ ఇలా ఫోటోలు అన్నింటినీ కూడా తుడిచి పెట్టుకుంటున్నాను. మనకి డిమార్ట్ లో దొరుకుతుంది కదా, ఫస్ట్ మీకు నాప్కిన్ చూపించాను. అలాంటి నాప్కిన్ తో అనేది ఫోటోల్ని శుభ్రం పరుచుకుంటే తొందరగా అనేది మనం పెట్టుకున్న గంధం కుంకుమ బొట్టులు వదిలిపోతాయి. మనం మళ్ళీ ఈజీగా వాష్ చేసుకోవడానికి కూడా హ్యాండ్ వాష్ అయినా లేదంటే కొంచెం సర్ఫ్ వేసుకొని వాష్ చేసుకుంటే అది తెల్లగా కొత్త వస్త్రం లాగా అయిపోతుంది. ఎప్పుడైనా దేవుడు ఫోటోలు తుడిచేటప్పుడు దేవుళ్ళకి సపరేట్ గా ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి. మనం యూజ్ చేసే వస్త్రాలను కానీ అలాంటివి ఏవి కూడా దేవుడి ఫోటోలు తుడుచుకోవడానికి వినియోగించుకోకూడదు. ఇప్పుడైతే నేను పూజా స్థలాన్ని అన్నింటినీ కూడా తీసి శుభ్రంగా తుడుచుకొని పేపర్లన్నీ తీసి కొత్త పేపర్లు వేసుకొని మార్చుకుంటున్నాను. ఇలా నెలకి ఒకసారి లేదంటే 15 daysకి ఒకసారి మన వీలును బట్టి 10 daysకి ఒకసారి చేసుకుంటే మన పూజా మందిరం ఎప్పుడు కూడా ఎటువంటి బూజు లేకుండా ఏం లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది. పైన అనేది మనకి దీపారాధన చేయడం వల్ల కొంచెం మసి పడుతుంది కదా, అలా ఎప్పుడు కూడా పైన ర్యాక్కి ఎక్కువగా మసి పెట్టి ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ధూపం ఇస్తాము కదా, ధూపం పొగ దీపం పొగ వెళ్ళి నల్లగా అయిపోతుంది. దానికి వేరేగా సపరేట్ క్లాత్ పెట్టుకొని తుడుచుకోవాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ స్వామివార్ల కింద పేపర్ అనేది కొత్తది వేసుకుంటున్నాను. పేపర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చేతో ఇట్లా అనుకుంటే ఒకేలాగా వస్తుంది. తర్వాత మనం సిజర్తో కానీ కింద పెట్టి కానీ పేపర్ని ఇట్లా ముక్కలుగా చేసుకొని కింద ఒకటి పైన ఒకటి వేసుకుంటున్నాను. మాకు 2 racks వచ్చాయి, అందుకోసమే ఎక్కువ ఫొటోస్ని కూడా పెట్టుకోకుండా ఈ 9 ఫోటోలు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి. అందుకోసం మాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు తీసుకున్నాము. అదే ఫోటోల్ని ఇంకా అలా ఉంచుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడం వల్ల ప్లేస్ లేనప్పుడు స్వామి అమ్మవారిని అక్కడ ఇక్కడ పెట్టడం మంచిది కాదు కదా, అలా అని ఈ 9 ఫోటోలను మాత్రమే ఉంచుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఫోటోలను తుడుచుకున్నాక స్వామి అమ్మవార్ల చిత్రపటాలకి మంచిగా గంధం బొట్టులు పెట్టుకుంటున్నాను. నేను పెట్టి మా వారికి ఇస్తుంటే మా వారు అక్కడ పెడుతున్నారు. మా వారు కూడా లేచి రెడీ అయిపోయారు. చూడండి ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోయినాయి కదా. మనం అలాంటి ఒక వస్త్రాన్ని పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా వస్తుంది. అదే ఉండే సాఫ్ట్ క్లాత్ బనియన్ క్లాత్లతో తుడిస్తే పసుపు కుంకుమ గంధం మరకలు వాటికి అయిపోతాయి. ఇక్కడ పూజా స్థలం కింద ఒక చిన్న ముగ్గు ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేనైతే పద్మ ముగ్గు వేసుకుంటున్నాను. తులసి మాత దగ్గర కూడా ఏదో ఒక ముగ్గు మనకు వచ్చేది, పద్మమైన ఏదైనా సరే ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిది. పూజా సామాన్ అన్నింటినీ ముందుగానే శుభ్రపరచుకొని పొడి వస్త్రంతో తుడిసి సుగంధమైన గంధం బొట్టులతో మంచిగా అందంగా అలంకరించుకున్నాను. ఈవేళ స్వామివారికి విశేషంగా ఈ తొలి ఏకాదశి రోజు ఎప్పుడైనా పర్వదినాలప్పుడు నిత్యం మనకి సాధ్యమైతే ఆవు నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఆవు నెయ్యి దీపం పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఆ స్వామివారు మనకి ఇస్తా ఉంటారు. నేనైతే తులసి మాత దగ్గర ఇంట్లో ఉన్న 2 దగ్గరలో కూడా ఆవు నెయ్యి తీసుకొని గడప దగ్గర విశేషంగా పర్వదినాలప్పుడు పండగలప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట సింహద్వారానికి విశేషంగా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. గడప దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటున్నాను. ఇట్లా
మా వారికి అన్నీ రెడీ పెట్టి ఇచ్చేస్తే మా వారు దీపం పెట్టుకుంటారు. ఏకహారతిని కూడా అన్ని దీపాలని ఒకేసారి సర్దేసుకుంటే ఏకహారతితో కూడా ఒకేసారి దీపాలన్నీ వెలిగించుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏకహారతితోనే దీపారాధన చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ సింహద్వారం దగ్గర ఇట్లా దీపాలు పెట్టుకొని స్వామి, అమ్మవార్లకి ఆహ్వానం పలుకుతున్నాను. మేము చేసే పూజని మా ఇంటికొచ్చి అందుకోండి అని మనస్ఫూర్తిగా ముక్కోటి దేవతలు అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడు కూడా సింహద్వారానికి ధూపం పొగ ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిది. వరిపిండితో చిన్న ముగ్గైనా సరే ఆ దీపాల కాంతిలో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇక్కడైతే నేను అన్ని దగ్గరలో కూడా ముగ్గులు అనేవి పెట్టుకుంటాను. నాకు ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమని మీకు ఇంతకు ముందు వీడియోస్లో చూసుంటారు. అందులోనికి కమలం ముగ్గు అంటే ఇంకా ఇష్టము. నా ముగ్గులు పెట్టుకోవడం అయితే పూర్తయిపోయింది. ఎప్పుడు కూడా మా ఇంటి ముగ్గు పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కళ ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు. ద్వారం దగ్గర చిన్న దీపమైన ఎలా పెట్టుకోవడం వల్ల రెండు వైపులా ఎంత ఇంటికి అందాన్ని అనిపిస్తుందో. ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు అక్కడే ఉండి ఆ ద్వారాన్ని చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మా వారు పూజ అనేది దీపారాధన నైవేద్యం పెట్టుకోవడం అయిపోయింది. టెంకాయ కొట్టుకుంటున్నారు. నారికేలం కొట్టి స్వామివారి దగ్గర పెట్టుకుంటున్నాము. విశేషంగా తొలి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు, మహాశివరాత్రి అప్పుడు, సోమవారాలప్పుడు, కార్తీక మాసంలో స్వామివారికి ఉపవాసం చేసుకుంటాం కదా. అప్పుడు స్వామివారికి అనుమతి తీసుకొని స్వామివారికి ఎటువంటి తప్పులు లేకుండా నియమనిష్టలతోని శ్రద్ధా భక్తితో ఏకాగ్రతతోని పూజ చేసుకొని అనుగ్రహాన్ని ప్రసాదించి తండ్రిని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ విఘ్నేశ్వరుడికి ఎటువంటి విఘ్నాలు లేకుండా నా పూజను అనేది చక్కగా అనేది నిర్వర్తించుకోవాలని మనసులో సంకల్పం చేసుకోవాలి. అప్పుడే మన పూజ అనేది చాలా విశేషంగా జరుగుతుంది. పూజ సామాన్లు ఇవన్నీ చేయగలమా, ఇవన్నీ మనం సమకూర్చుకోగలమా అని సంకోచిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా మనం చేసుకోలేము. చేసేటప్పుడు కష్టంగా ఉంటుందని అనుకున్నా సరే ఒక్కసారి మన పూజ అలంకరణ అంతా చూసినాక అది క్షణాల్లో అనేది వెళ్ళిపోతుంది. నేనైతే ఎప్పుడు కూడా అందంగా అనేది పూజా రూమ్ని అలంకరించుకోవాలనుకొని అనుకుంటా ఉంటాను. కాకపోతే మాకు చిన్నగా వచ్చింది. ఉన్ని దాంట్లోనూ తృప్తిగా చేసుకోవడం నాకు ఇష్టము. ఇక్కడ పూజ కోసం అన్ని కమలం ఒక్కటే దొరికింది. తులసి దళాలు, గులాబీ పూలు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏకాదశి రోజు మహావిష్ణుకి తులసి దళాలతో పూజ చేయడం చాలా ఇష్టము. మన ఇంట్లో ఏదైనా చిత్రపటం స్వామివారిది, వెంకటేశ్వర స్వామిదైనా, లేదంటే విష్ణుమూర్తిదైనా, లేదంటే రాముల వారిదైనా పటం ఉంటే ఆ చిత్రపటానికి ఇట్లా తులసి దళాలతో అర్చన చేసుకోవచ్చు. తులసి మాల విశేషంగా ఈరోజు వేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామివారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ తులసి మాలని స్వయంగా నా చేతులతోని ఇట్లా కట్టి వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. తులసి దళాలు అన్నింటినీ ఇట్లా తుంచుకుంటూ తులసి మాలని తయారు చేసుకుంటున్నాను. అక్కడ ఒక పక్క స్వామివారి నైవేద్యం కోసం ఆవు పాలను ఏంటంటే కాచుకుంటున్నాను. ఆవు పాలు కాచుకున్నాక గోరువెచ్చని పాలని స్వామివారికి నైవేద్యంగా నివేదించుకోవడం చాలా మంచిది. అంటే మనం పళ్ళు కూడా తెచ్చుకుంటాం కదా, మన శక్తి కొద్ది ఎన్నైతే రకాల పళ్ళు తెచ్చుకుంటామో అన్ని పళ్ళు, పాలు అనేది నివేదించుకోవడం చాలా మంచిది ఈ వేళ రోజున. ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ఇష్టం కదా, అట్లా వరిపిండి దీపాలను కూడా ఈవేళ వెలిగించుకోవడం చాలా మంచిది. అక్కడైతే మా వారు విష్ణు సహస్రనామం చదువుకుంటున్నారు. నేను ఇక్కడ ఏంటంటే స్వామివారికి తులసి దళాలతో మాల అనేది
చేసుకుంటున్నాను. ఒక పక్క మాల అనేది పూర్తయిపోయింది. ఒక పక్క నైవేద్యానికి పాలు కూడా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా తులసి మాల. ఇక్కడ నేనైతే రాముల వారి ఫోటోకి వేసుకుంటున్నాను. స్వామి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మేము చేసే పూజని స్వీకరించండి అని మనసులో భావిస్తూ తులసి దళాల మాలని వేస్తున్నాను. లక్ష్మీకాంతం కమలనయనం యోగి దృశ్యదానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం శాంతారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి దృశ్యదానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి దృశానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గోవింద ఏడుపులవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలనిగ క్షేమ గోవింద పురాణ పురుష గోవింద పునరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద మధుసూదన హరి గోవింద వరహామూర్తి గోవింద మోమన భృగురామ గోవింద యమన గోవింద కలికి గోవింద గోవింద రమణ గోవింద 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 రక్షక గోవింద 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 పాపమారి గోవింద శ్రీముద్ర అంకిత గోవింద శ్రీవర్ష అంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి మూర్తి గోవింద అభయాస్త గోవింద అచితౌతాన గోవింద శంఖ చక్ర గద గోవింద శాంత గోవింద విరాజ గోవింద నిరోధముద్ర గోవింద సాలగ్రామ రామ గోవింద సహస్రనామ రామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనం మదర గోవింద గరుడవాహన గోవింద గజరాజ గోవింద వానరసేవిత గోవింద వారవవందన గోవింద ఏడుకుండల గోవింద స్వరూప గోవింద రామకృష్ణ గోవింద రఘుకులనయన గోవింద
గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులు వడ గోవింద వసుదేవ సుత గోవింద బిల్వ పత్రాక్షిత గోవింద భిక్షక సంస్కృత గోవింద శ్రీపం రూప గోవింద శివకేశమూర్తి గోవింద బ్రహ్మాండమూర్తి గోవింద భక్తతారక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద కార్తీరమ ప్రియ గోవింద హరేశ్వరోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగర్షక హరి గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజత గోవింద స్వయం ప్రకాశ గోవింద సర్వగుణ జీవత గోవింద ఆశ్రిత భక్త గోవింద ఆపదముకుల వల గోవింద నిత్య శుభప్రదా గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరంత గోవింద చిరపరదాయక గోవింద యుగరాజరక్షక గోవింద పద్మాదలాక్ష గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల నివాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయి గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద మా వారు నేను ఇద్దరం కలిసి గోవింద నామాలు చెప్పుకుంటూ తులసి దళాలను స్వామివారి పాదాల మీద వేసి పూజ చేసుకున్నాము. ఇప్పుడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హారతిని స్వామివారికి ఇచ్చుకుంటున్నాము. స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాగే ఎప్పుడు కూడా ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో పూజనంటూ చేసుకోవాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన అనుగ్రహం లేనిది మనం ఏ పూజ కూడా చేసుకోలేం కదా. ఆయన అనుమతి కోరుకుంటూ ఇక్కడైతే మేము పూజ కంప్లీట్ అయినాక టెంపుల్కి వచ్చేస్తాము. మాకు దగ్గరలోనే ఉంటుంది. టీటీడీ కొత్త కట్టారు కదా జూబ్లీ హిల్స్ దగ్గర, అక్కడికి వచ్చాము. స్వామివారి దర్శనం కోసం దగ్గరికి వెళ్ళిపోయాము. కాకపోతే స్వామివారిని చూపించడం వీలు కుదరదు కదా,
అందుకోసం స్వామివారి ఆశీర్వాదం మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఏకాదశి పూజని ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సమేతంగా చేసుకున్నారని అనుకుంటా ఉన్నాను. ఇక్కడైతే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ నైవేద్యం ప్రసాదం కొంచెం పెట్టారు. మా పిల్లలిద్దరికి మా వారు తినిపిస్తున్నారు. మా వారు నేను ఇక్కడైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నాము. ఏకాదశి ఉపవాసం ద్వాదశి రోజు ఉదయాన్నే తొందరగా లేచి విశేషంగా మళ్ళీ పూజ చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ పంతులు గారు ఉంటారు కదా, ఆయనకి స్వయం పాకం అంటే బియ్యము, పెసరపప్పు, చింతపండు, బెల్లం, ఉప్పు అన్నీ కూడా మన శక్తి కొద్దీ ఎంతైతే పెట్టుకోగలమో అంత, అంటే వాళ్ళకి ఒక పూటకి వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయినంత ఇచ్చుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఉపవాసాన్ని అనేది ద్వాదశి గడియల లోపల ఉపవాసం విడిచిపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక్కడైతే గుడిని చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అనేది లోపల ఉంటుంది. అక్కడ తిరుపతి తర్వాత ఇక్కడ కూడా తిరుపతి లాగే ఉంటుంది. ఎవరైనా ఇంతవరకు చూడనట్టుంటే తప్పకుండా చూడండి. ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడైతే ఈవినింగ్ పూజ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. స్వామివారికి పొద్దున్న పెట్టే నైవేద్యాలను అన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తగా నైవేద్యాలను చేసుకుంటున్నాను. వడపప్పు, పానకము, నైవేద్యం ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏవో మనకి కలిగినవి నైవేద్యాలను పెట్టుకుంటున్నాను. సాయంకాలం 5:45 నా పూజని స్టార్ట్ చేసుకున్నాను. సింహద్వారం దగ్గర మళ్ళీ పొద్దున్నే పెట్టే విధంగా దీపాలు పెట్టుకొని ధూపం ఇచ్చుకున్నాను. ఇక్కడ పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. హారతి ఇచ్చుకుంటున్నాను. తర్వాత కొద్దిసేపు రామకోటిని రాసుకుంటాను. పూజా పనుల్లో కొంచెం కూడా ఖాళీ లేకుండా మీతో మాట్లాడలేదు. మీ అందరూ కూడా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా సాయంకాలం పూజ అయితే ఇప్పటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక ముందు కూడా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వృధా ఏం పోదు. నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకి డైలీ బ్లాగ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే.